శాసన మండలిలో విపక్ష నేత బోర్స వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. మండలిలో గంటసేపు ప్రశ్నోత్తరాలు జరపాలని తొలి రోజే అనుకున్నామని గుర్తు చేశారు. ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ప్రశ్న వేసే ముందు ప్రతిపక్ష సభ్యులు ఆలోచించుకోవాలని సూచించారు. వైసీపీ సభ్యులు వాకౌట్ చేయకుండా ఉంటే వింటే తాము ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. మన మెడకు చుట్టుకుంటున్నటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సమసాక్షిగా నిజాలు వెలుగులోకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సమసాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. అవర్ వి ఆన్సరబుల్ అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి చెప్తే, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారు లేదంటే కాదు, మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవ్వలేకపోతున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారని దాన్ని డైవర్షన్ చేస్తూ, అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని ఆలోచించబడి రాష్ట్ర ప్రజలను తగడ పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఒక ప్రతిపక్షంగా ఇదే అధ్యక్ష, ఇదే అధ్యక్ష, ఇదే ప్రధానమంత్రి చెప్తున్నారు. ఆ రోజు సభలో ఇరు పక్షాలు మాట్లాడుకున్నారు. ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు. సార్ వినండి సార్, వస్తున్నాం, దానికి వినే ఓపిక ఉండాలి.